ఓసీలు రిజర్వేషన్లు పొందేందుకు సర్టిఫికేటు ఆల్రెడీ ప్రొఫార్మర్ వచ్చేసింది. ఎనాక్జరీ 7 మనకు కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఏపీ గవర్నమెంట్, అది దానికి సంబంధించింది. అదేవిధంగా ఇన్కమ్ అండ్ ఈబీసీ రిజర్వేషన్ ఏదైతే మనం 103 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంటేషన్కి వచ్చిందో దానికి సంబంధించిన ప్రొఫార్మర్ మనకు కనిపించేది. 16 ఆర్టికల్లో దీనికి సంబంధించిన విషయాలు పొందుపరచడం జరిగింది. ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో, మన ఆర్థికంగా వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయం ఇది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ శ్రీమతి లేదా కుమారి అని ఉంది. ఇది వాళ్ళ పేరు. సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ అయితే వాళ్ళకి సంబంధించిన పేరు. అదేవిధంగా రెసిడెన్స్ ఆఫ్ విలేజ్ సంబంధించి స్ట్రీట్, పోస్ట్ లేదా డిస్ట్రిక్ట్ సంబంధించిన ఖాళీ కనిపిస్తుంది అక్కడ. అదేవిధంగా స్టేట్ అయితే స్టేటు, అదేవిధంగా పిన్ కోడ్కి సంబంధించిన విషయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే మామూలుగా ఎవరు ఎలిజిబుల్ అనే విషయాన్ని వస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు సిన్స్ ద గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఎవరిదైతే ఫ్యామిలీ మొత్తం ఆయనతో పాటు వాళ్ళకి మొత్తానికి సంబంధించిన ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షలకు 8 lakhs ఓన్లీ ఉంటుందో ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి వాళ్ళు మాత్రమే, 8 lakhsకి ఎక్కువ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈబీసీల కిందికి రారు. వాళ్ళ గ్రాస్ యాన్యువల్ అంటే ఒక సంవత్సరానికి వచ్చే వార్షిక ఆదాయం 8 లక్షలకు లోపల ఉండాల్సిన అవసరం ఉంది. అదే ఇక్కడ పేర్కొన్నారు. ఇంకా దాంతోపాటుగా వాళ్ళు ఇంకొక 5 కండిషన్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబోవ్ ఎవరైతే 5 ఎకరాలు లేదా దానికంటే ఎక్కువ కలిగి ఉంటారో వాళ్ళు ఈబీసీల కిందికి రారు. అదేవిధంగా రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 square feet అండ్ అబోవ్ 1000 squares లేదా ఫీట్ ఎవరైతే 1000 ఫీట్లు ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి మాత్రం ఉన్న వాళ్ళు కూడా ఈ ఈబీసీ వాళ్ళ పరిధిలోకి రాదు. రెసిడెన్షియల్ ఫ్లాటు 100 square yards అబోవ్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్ అయితే మరి ఇది మున్సిపాలిటీస్ ఏరియాలో అయితే 100 గజాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లాట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రారని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రెసిడెన్షియల్ ఫ్లాట్ 200 square yards అబోవ్ ఇన్ ఏరియాస్ అదర్ దెన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. ఇంకా రెండవది ఇది ఈ విధంగా అంటే దీనికి సంబంధించి ఎవరైతే ఇవి కలిగి ఉంటారో వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చూడండి, హీస్ ఆర్ హర్ ఫ్యామిలీ డస్ నాట్ ఓన్ ఆర్ పాసెస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్. ఇక్కడ కింద సంబంధించిన ఆస్తులు ఏది కూడా ఉండొద్దు అన్నట్టు చెప్పడం జరిగింది. ఇది దీనికి సంబంధించింది. ఎవరు వస్తారు ఎవరు రారు. ఇంకా నోట్ ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ కవర్డ్ ఆల్ సోర్సెస్ దట్ ఈస్ శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్స్ అన్నీ కూడా ఆ ఇన్కమ్ సోర్స్లో భాగమే అని చెప్పడం జరిగింది. ఇది 8 lakhs ఏదైతే ఉందో దానికి సంబంధించి. ఇంకా నోట్ 2లో ద టర్మ్ ఫ్యామిలీ ఫర్ ద పర్పస్ ఇంక్లూడ్ ద పర్సన్ హూ సీక్స్ బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఈజ్ ఆర్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years యాజ్ ఆల్సో ఈజ్ స్పౌస్ అండ్ చిల్డ్రన్ బిలో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 18 years. అంటే దీనికి సంబంధించి ఎవరెవరు వాళ్ళ ఫ్యామిలీ అంటే పరిధిలోకి వస్తారు, ఎవరు రారు అనేది పేర్కొనడం జరిగింది. ఇంకా ద ప్రాపర్టీ హెల్డ్ బై ఏ ఫ్యామిలీ ఏ డిఫరెంట్ లొకేషన్ డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ బీన్ క్లబ్డ్ వైల్ అప్లయింగ్ ద ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ హోల్డింగ్ టెస్ట్ ఆఫ్ డిటర్మైన్ ఈడబ్ల్యూసీ స్టేటస్. ఇది దీనికి సంబంధించినవి నోట్ చేయండి. అంటే ఒక ఓసీలు రిజర్వేషన్ పొందేందుకు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏవి ఉంటే వాళ్ళు అనర్హులు అనేది కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఓవరాల్గా ఎవరైతే 8 లక్షలకు పైబడి యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఈబీసీలకి రాకపోవచ్చు అన్నట్టుగా అర్థమవుతుంది దీనికి సంబంధించి. ఇది అండి ఎనాక్జరీ 7కి సంబంధించిన ఈబీసీలు రిజర్వేషన్ పొందడానికి ఉన్నటువంటి అవకాశం. మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా పాలిటీ క్లాసులు కూడా అన్నిటినీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కొంత టైం లేకపోవడం వల్ల క్లాసు చేసే పరిస్థితి లేదు. కంపల్సరీ దగ్గర ఒక ½ an hour పైబడి క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాత అభ్యర్థులు ఎవరైతే చూస్తారో వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది అండి మీ బాలాజీ చిరబైన.